నేను చెప్పినా తీరతాయి, చెప్పకపోయినా తీరతాయి, అందులో అనుమానం లేదు. తీర్చేస్తాడు నా దేవునికి చిటికలో పన్నది. ఎంత పెద్ద సమస్య ఏం కాదు. ఆయన శ్రీమంతుడు. ఒక దారి కాకపోతే 4 దారుల నుంచి నీకు దయ చూపుతాడు. ఆ బంధకాల్లోంచి నిన్ను విడిపిస్తాడు. రోగ బంధకాల్లోంచి విడిపిస్తాడు. 2 అంతలుగా నీకు మేలు చేస్తాడు. సంవత్సరముల పంటను నీకు ఇవ్వగలడు. దినాల్లో అపహాసకులు వచ్చి అపహసించుచు తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి మారు మనసు పొంది రక్షణానుభవంలోనికి వచ్చి దేవుని ప్రేమించి సేవిస్తూ దేవుని యందు భయభక్తులు నిలిపిన వాళ్ళతో వెటకారం చేస్తూ వాళ్ళని ఈ మాట అడుగుతారట. ఏడయా మీ ప్రభు అదిగో వస్తాడు, ఇదిగో వస్తాడు, ఇదిగో వస్తాడు, అదిగో వస్తాడని చెప్తున్నారు. సంవత్సరాలుగా సృష్టి అలానే ఉంది, ఏ మార్పులు లేవు. ఏడి నీ ప్రభు అని ఎగతాళిగా ప్రశ్నిస్తారట. దానికి సమాధానం 9వ వచనంలో చెప్పాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో చదువు. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అదండి కారణం. ఆయన రాక ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే, సంవత్సరాలు గడిచిపోతున్నా ఇంకా ఎందుకు రాకడ ఆలస్యం అవుతుంది, ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు అంటే, మీరందరూ రక్షింపబడాలి, ఎవడైనాను నశించకూడదని దేవుడు ఇస్తున్నాడట. ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక, ఇచ్చ అంటే కోరిక, ఎవడును నశించాలని దేవుడు కోరుకోవట్లేదట. అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడని నిన్ను వెటకారం చేసి అడిగేవాడికి ఇది రాకడ విషయంలో, ఏడి నీ దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడని నిన్ను ప్రశ్నించేవాడితో నువ్వు సూటిగా చెప్పాల్సింది ఏంటో తెలుసా? నీ మారు మనసు కోసమే ఆయన ఆలస్యం చేస్తున్నాడు అని చెప్పాలి. ఆయన రాక లోపే మనం పోక మునిపే మారు మనసు పొంది పాపాలన్నీ కడగబడు నిమిత్తం బాప్తిస్మం పొంది పరిశుద్ధ పరచబడిన వారమై మారు మనసుకు తగిన ఫలం ఫలిస్తూ జాగ్రత్తగా సిద్ధపడి ఉండాలి. ఒకవేళ మనం నిర్లక్ష్యం చేస్తే ఊహించిన దినమందు ఆయన రాకడా లేదా మన పోకడ జరిగి నశిస్తాము అనే మాట బైబిల్లో ఉంది. ఆయన రాకడంటూ జరిగితే అప్పటికి మారు మనసు పొంది రక్షణ పొంది సిద్ధపడ్డ వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు. మరి మారు మనసు పొందకుండా రక్షణ నిర్లక్ష్యం చేసి పాపాలు కడిగేసుకోకుండా పాపాలలోనే ఉన్నటువంటి వాళ్ళు ఏమవుతారంటే ఇక్కడ స్పష్టంగా చెప్పాడు, నశించిపోతారని. నశించుట అంటే నరకాగ్నికి పంపబడుట, అగ్ని ఆరని పురుగు చావని స్థలమునకు నెట్టబడుట అనేది జరిగిద్దనేది దేవుని వాక్యం చెప్పిన సత్యం. కొంతమంది అంటారు ఆ నరకం ఉందని గ్యారెంటీ ఏంది, ఆ పరలోకం ఉందని గ్యారెంటీ ఏంది అంటారు. నువ్వు చెప్పాల్సిన సమాధానం ఏంటంటే, ఉందని గ్యారెంటీ ఏంది అన్నావు, లేదని గ్యారెంటీ ఏంటి? ఇప్పుడు ప్రాణంతో ఉన్నాం కాబట్టి మనం ఇలా మాట్లాడుతున్నాం. మనందరికీ మరణం అయితే ఒకటి ఉందిగా. మరణం అనేది ఉందా లేదా? ఎంత మొనగాడికైనా తప్పదుగా. ఇలా చూసినాడు అలా పోతున్నాడుగా, రోడ్డు పక్కన కరెంటు స్తంభానికి ఫ్లెక్స్ అయ్యి ఇంట్లో ఫోటో అయిపోతున్నాడుగా. ఎలాంటోడు కూడా చెప్పరేమండి. సినిమా వాళ్ళు ఏంది, రాజకీయవేత్తలు ఏంది, యంగ్స్టర్స్ ఏంది, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తులేంది, వీడు వాడని భేదమేముంది? ఊపిరి జీవాత్మ లోపల ఉన్నంత వరకు ఎవడు డ్యాన్సులు అయినా. ఇప్పుడు మైకేల్ జాక్సన్ ఉన్నాడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పాప్ సింగర్ మరియు నృత్యకారుడు. వాడు తిరిగిందని మెలికలు ఎవడు తిరగలేడు అనమాట. అంత బాగా మంచి డ్యాన్స్ చేయగలిగినటువంటి నటుడు ఆయన, మంచి డాన్సర్. కానీ ఎన్ని డ్యాన్సులైనా ఆ జీవాత్మ లోపల ఉన్నంత వరకు వేశాడు, కానీ జీవాత్మ వెళ్ళిపోయిన తర్వాత ఇక ఏ డ్యాన్సులు లేవు.
మైకేల్ జాక్సన్కైనా మరణం తప్పదు, ఇంకొకటికైనా మరణం తప్పదు. కాబట్టి మరణం సంభవించినంత వరకే ఎవరి డ్యాన్సులైనా, ఆ మరణం అనేది మనిషిని దర్శించిన తర్వాత వాడెంత జ్ఞానవంతుడైనా, తెలివిగలడైనా, తెలివి కలిగిన మేధావైనా, జ్ఞానం కలిగినటువంటి మంచి మొనగత్తి అయినా సరే ఆడ బబ్బోవలసిందే కదలకుండా. ఇది మనిషి బతుకు. ఇంతోటి భాగ్యానికి ఎచ్చులెందుకు, జీవపు డంబం ఎందుకు? కాబట్టి మిమ్మల్ని చూసి వెటకారం చేసే వాళ్ళకి చెప్పండి, అయ్యా చావు అనేది ఒకటి ఉంది, అది అనేది లేకపోతే మనమేం ఆలోచించాల్సిన అవసరం లేదు. మరణం అనేది ఒకటి ఉంది, దాని తర్వాత ఏం జరుగుతుందో ఎవడు చెప్పట్లా. కొంతమంది ఏమో దేవుడు ఉన్నాడు, తీర్పు ఉంది, నరకం ఉంది, పరలోకం ఉంది అంటున్నారు. కొంతమంది అరే ఇవన్నీ ట్రాష్ రా, ఉదర పోషణం బహుకృత వేషం అని, కూటి కోసం కోటి విద్యలని పబ్బం గడుపుకోవటానికి చెప్పే ముచ్చట్లు రాయి. ఎందుకు నమ్ముతారా? తినండి, తాగండి, లైఫ్ని ఎంజాయ్ చేయండి, అనుభవించండి, ఆనందించండి రా, ఇలాంటి మాటలు వినమాకండి రా అని ఒక్కొక్కడు చెప్తున్నాడు. అంటే ఒకడు ఏమంటున్నాడు, ఏమీ లేవంటున్నాడు. ఒకడేమంటున్నాడు, అరే దేవుడు ఉన్నాడు రా, తీర్పు ఉందిరా, శిక్ష ఉందిరా, రక్షణ ఉందిరా అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ రెండు మన ముందే ఉన్నాయి, బాగా వినాలా. రెండు మన ముందే ఉన్నాయి. లేదనే వాదన మన ముందుంది, ఉన్నాడు దేవుడు, జడ్జిమెంట్ ఉందనే వాదన మన ముందే ఉంది. ఈ రెండిట్లో ఎంపిక చేసుకోవటం మన బాధ్యత. ఫర్ ఎగ్జాంపుల్, అవన్నీ లేవు అని ఒకడు నమ్ముతున్నాడు, అవన్నీ ఉన్నాయని ఇంకొకడు నమ్ముతున్నాడు. మనం దేవుడు ఉన్నాడు, జడ్జిమెంట్ ఉంది, తీర్పు ఉంది, శిక్ష ఉంది, నరకం ఉంది, పరలోకం ఉంది అని మనం నమ్మాం. వినండి, నమ్మాం. అదే నమ్మకంతో మారు మనసు పొందాం, బాప్తిస్మం పొందాం, సిద్ధపడ్డాం, జాగ్రత్తగా బతికాం, సచ్చాం. తీరా చూస్తే ఏమి లేవు. దేవుడు లేడు, తీర్పు లేదు, నరకం లేదు, పరలోకం లేదు, ఏమీ లేదు. అప్పుడు మనకేమన్నా నష్టమా? నష్టమా? లేదు కదా. అరే అబ్బాయి అక్కడ పాము కనపడిందిరా, జాగ్రత్తగా పోయా అంటే చేతిలో కర్ర, టార్చ్ లైట్ తీసుకొని పోయాం, తీరా చూస్తే పాము లేదు, ప్రాబ్లం లేదు, వచ్చిన నష్టం ఏం లేదు. ఇప్పుడు మనం తీసుకునే ఈ స్టెప్ ద్వారా మనకు నష్టం లేదు. ఇది మంచి ఆలోచన. ఒక్కొక్కడు అన్నాడు అవన్నీ లేవు అని. ఒకవేళ ఇప్పుడు మన ఆలోచన తప్పైతే మనకు నష్టం లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? మన ఆలోచన తప్పై మనం అనుకున్న దేవుడు లేడు, నరకం లేదు, ఏం లేవు అనుకో, ప్రాబ్లం లేదు మనకి. కానీ ఇవన్నీ లేవు అనుకునేవాడి నమ్మకమే తప్పై, తీరా వాడు చచ్చాక దేవుడు ఉన్నాడు అనుకో, తీర్పు ఉందనుకో, నరకం ఉందనుకో, వాడి గతి ఏంది? తూచ్ ఇట్ అనుకోలేదు నేను అంటానికి ఇదేం గోళీలాట అయింది? మళ్ళీ ఆడటానికి గోళీలాట. చిన్నపిల్లలు, పిల్లకాయలు ఆటలాడుకునేటప్పుడు తూచి కొడితే మళ్ళీ ఆట ఫస్ట్ నుంచి మొదలు పెట్టాలా? ఈ తూచి కొట్టే ఆటలు కాదు ఇవి, జీవితం. చచ్చిన తర్వాత చూసుకుందామంటే చచ్చినాక దేవుడు ఉన్నాడు, జడ్జిమెంట్ ఉంది, నరకం ఉంది, పరలోకం ఉంది. నరకానికి పంపబడ్డ తర్వాత ఇంకేం చూసుకుంటావు నీ బొంద? కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, పెద్దలు ఏం చెప్పారు? కీడెంచి. కాబట్టి మనం ముందు జాగ్రత్త తీసుకుంటున్నాం. మనం తిక్కలోళ్ళం కాదు, మనం తిక్కలోళ్ళం అన్నాడు చూడు, వాడు డబల్ తిక్కలోడు అవుతాడు రేపు. ఒకవేళ మన విశ్వాసం తప్పైందనుకో, ప్రాబ్లం లేదు, మనకు నష్టమేం లేదు. కానీ వాడి విశ్వాసం తేడా పడ్డదనుకో, బలి, నరకంలో బలి. కాబట్టి ఇంకొక మాట కూడా చెప్తా, అదంతా ఏమీ లేదు అనుకోవటానికి లేదు. ఎవరైనా ఒక వేలు రాయి మీద పెట్టి, బాగినన్నయ్య, ఒక వేలు రాయి మీద పెట్టి ఇంకో రాయి తీసుకొని ఆ వేలుని పచ్చడగా నల్లగొట్టుకుంటున్నాడు అనుకో, అతన్ని మీరేమంటారు? చెయ్యి రాయి మీద పెట్టి, బండ మీద పెట్టి ఇంకొక రాయి తీసుకొని పస నల్లగొట్టుకుంటున్నాడు అనుకో చేతిని, అతన్ని నువ్వేమంటావు? పెద్దగా రైట్. అంటే తెలిసి ఎవరు కూడా తన శరీరానికి హాని
మరి ఏం పిచ్చి పట్టి అరికాలు మొదలు నడినెత్తి వరకు తూట్లు అయ్యాడు ఆ సిలువలో? మైండ్ పోయా, పిచ్చి పట్టా, మెంటలేకా? కాదు. నీకోసం కాచుకొని ఉన్న ఆ ఘోరమైన తీర్పు నుంచి నిన్ను కాపాడాలని ఎక్కాడు సిలువ. నిత్యము మండే ఆ నరకాగ్ని నుంచి నిన్ను తప్పించాలని ఎక్కాడు సిలువ. పిచ్చి బట్టి కాదు. ఒక చేతిని నల్లగొట్టుకుంటే నేను పిచ్చోడన్నావు. మరి ఒళ్ళు అరికాలు మొదలు నడినెత్తి వరకు, శిర మొదలుకొని సిరిపాదం వరకు సర్వ శరీరము తూట్లు చీలికలు పేలికలై సిలువలో వేలాడాడు నా ప్రభు. ఎందుకంటే ఆ పని ఆయన చేయకపోతే తన పిల్లలు నరకం తప్పించుకునే ఛాన్స్ లేదు కాబట్టే మహిమను వదిలిపెట్టడానికి ఇష్టపడ్డాడు. మట్టి మనుషుల్లో మనిషిగా పుట్టడానికి ఇష్టపడ్డాడు. అరచేతుల దెబ్బలు తినడానికి ఇష్టపడ్డాడు. ఉమ్ములు సహించడానికి ఇష్టపడ్డాడు. కొరడా దెబ్బలు తినడానికి ఇష్టపడ్డాడు. అవమానకరమైన మాటలు పొందడానికి ఇష్టపడ్డాడు. ఇదంతా ఎందుకోసం? ఏం పాపం చేశాడు, ఏం తప్పు చేశాడు ఒకడు చూపించండి. యేసయ్య చేసిన ఈ పాపాన్ని బట్టి ఆ శిక్ష పొందాడని. ఏమీ లేదు. ఆయన చెప్పాడు, వచ్చినప్పుడే చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? అనేకుల ప్రాణ విమోచన క్రయధనముగా ఇదిగో నా ప్రాణము పెట్టవచ్చి తిని. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు. ఇదిగో నా ప్రాణమును నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. ఎందుకయ్యా నువ్వు ప్రాణం పెట్టాలి అంటే, ఇదిగో పాపులైన మనుషుల కోసం నేను వెల చెల్లించకపోతే ఒక్కడు కూడా పరలోకం చేరే ఛాన్స్ లేదు. కాబట్టి నా బిడ్డలందరినీ పరలోకం చేర్చాలంటే వారి పాపాల శిక్ష నేను మొయ్యాలి అని మోసిన ఒకే ఒక్క దేవుడు, నిజమైన దేవుడు, దేవుడు అనడానికి యోగ్యుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఏ పాపము లేని పరిశుద్ధుడు, పాపుల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడు, పాపికి మారు మనసు పొంది తన బతుకును దిద్దుకొని రక్షణ పొందే ఛాన్స్ ఇచ్చిన ఒకే ఒక్క దేవుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను ప్రకటిస్తున్న నజరేయుడగు యేసుక్రీస్తు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే 2000 సంవత్సరంలోనే వచ్చినట్టయితే నా పెళ్ళయ్యేది. ఎందుకంటే నేను రక్షింపబడింది 2002లో. అప్పుడు నేను ఎక్కడుండేవాడిని? 2000 సంవత్సరంలోనే యేసయ్య వచ్చినట్టయితే నేను ఎక్కడుండేవాడిని? విడవబడి ఉండేవాడిని. ఎందుకు ఆలస్యం చేశావు ప్రభు అంటే నీకోసమేరా. ఇలాగ ఎంతమంది, ఇప్పుడు ఉదాహరణకి 2024లోనే యేసయ్య వచ్చినట్టయితే వీళ్ళందరి గతి ఏం కావాలి? మొత్తం విడవబడేవాళ్ళు. అందుకే ఈ రోజు వరకు ఆయన ఆలస్యం చేశాడు. ఎంతమందికి అర్థమైంది? అందుకే ఆలస్యం చేశాడు. ఛాన్స్ ఇచ్చాడు. మారు మనసు పొంది రక్షణ పొందే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. అందుకే ఆయన ఆలస్యము చేస్తున్నాడని నేను కాదు, వచనం చూపించాను. ఎవడైనాను నశించకుండా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు గనుక కేవలం అందుకోసమే మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు, వేచి ఉన్నాడు అని అంటున్నాడు. కాబట్టి వెటకారాలు చేసే రకాలతో మనకెందుకు? ఏమండి, తగ్గించుకొని దేవుడు చెప్పిన మాట విని మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని రాజ్యాన్ని పొందుకుంటే ధన్యులం. ఓకేనా? రాకడ విషయంలోనే కాదు, ఇక్కడ కూర్చున్నాళ్లలో చాలా మందిని వినండి బాగా. ఇక్కడ కూర్చున్నాళ్లలో ఇంకా బాప్తిస్మం పొందకుండా ఉన్న వాళ్ళకు ఒక హెచ్చరిక చేస్తున్నాను. గడిచిపోయినటువంటి సంవత్సరాల్లో అనేక సార్లు మరణం నిన్ను దర్శించింది. చావు నీకు అంగుళం దూరంలోకి వచ్చింది. అంటే ఏంటో తెలుసా వార్నింగు? అంగుళం దూరం వచ్చిన చావు నిన్ను అంటకుండా దాటిపోవటానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని రాజ్యానికి హక్కుదారుడు కావాలని ప్రేమ కలిగిన దేవుడు చావును, నీ దాకా వచ్చిన చావును అడ్డగించాడు. ఆ క్షణాన ఆయనగా నా చెయ్యి అడ్డు తీస్తే
2024 కాదు, 2023, 2022, 2021, 2020 అప్పుడే అయిపోయేది. కరోనాలోనే అయిపోయేది నీ చరిత్ర. కరోనా దాటి కూడా మరో 2 ఏళ్ళు నువ్వు మళ్ళీ బతికి బట్టగట్టి తిరుగుతున్నావంటే, కరోనా వచ్చి కూడా 1కి 2 సార్లు వచ్చింది ఒక్కొక్కళ్ళకి. నీలాగానే వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు లేరు, మట్టికి మట్టి అయిపోయారు. కానీ నువ్వు 1కి 2 సార్లు వచ్చి కూడా తిప్పుకొని నిలబడ్డావంటే ఎవరు బతకనిచ్చారో తెలుసా? ఆ బ్రతుకు ఎవరు ఇచ్చారో తెలుసా? దేవుడే ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? బతికి ఇంకా 10 కాలాల పాటు చల్లగా పాపాలు చేసుకోయా అని కాదు. బతికి ఇంకా 10 కాలాల పాటు మంచిగా బాగా పాపాలు చేసుకోమ్మా అని కాదు. ఏయ్, చావు నీకు అంగుళం దూరంలోకి వచ్చిన అడ్డగించా. ఎందుకో తెలుసా? నీ బతుకొని మార్చుకొని దిద్దుకొని ఇకనైనా రక్షింపబడతావని, జీవగ్రంథంలో పేరు సంపాదించుకుంటావని, నిత్యము మండే అగ్నిగుండం నుంచి తప్పించుకుంటావని మారు మనస్సు పొందడానికి నీకు టైం ఇచ్చా. ఈ టైమును ఉపయోగించుకొని మారు మనసు పొంది రక్షణ పొంది జాగ్రత్త పడతావా? నీ బ్రతుకు సార్థకమైద్ది. ఏడ్చావో లేపో అని సృష్టికర్త మీద ఎగతాళి చేశావా? ఇక రాబోతున్న దినాలు ఏమవుతాయో ఊహించుకో. ఎవరికి వాళ్ళకే చెప్తున్నా. ఇంకా రక్షణ అనుభవాన్ని నిర్లక్ష్యం చేసే వాళ్ళకి క్లియర్గా చెప్తున్నా. ఎంతమంది ఒప్పుకుంటారు? గడిచిన సంవత్సరాల్లో మరణం నీకు సమీపంగా వచ్చిందా రాలేదా? వచ్చిందన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కొంతమందికి యాక్సిడెంట్ రూపంలో వచ్చింది, కొంతమందికి కరెంట్ షాట్ రూపంలో వచ్చింది, కొంతమందికి రోగం రూపంలో వచ్చింది, రకరకాలుగా వచ్చింది. కొంతమందికి గుండె సమస్య రూపంలో వచ్చింది. రకరకాల కారణాలుగా చావు నిన్ను సమీపించింది. కొంతమందికి పొలంలో పోతే సర్ప రూపంలో వచ్చింది. రకరకాలుగా దర్శించింది. కానీ తప్పించుకున్నావు. ఎవడో కాపాడాడనో, మనిషి ఎవరో కాపాడాడనో, లేకపోతే చమత్కారంగా తప్పించుకున్నానో అని అనుకుంటున్నావా? ఏమీ కాదు, ఆయనే నిన్ను తప్పించాడు. ఎంతమందికి అర్థమైంది చెప్పింది? రైట్. కాబట్టి ఇంకా అక్కడ కూర్చున్నాళ్లలో, ఈ గేటుకి అవతల కూర్చున్నాళ్లలో ఇదే పిలుపు. ప్రేమతో చెప్తున్నా, అందరికీ ప్రేమతో. మా ధర్మం మేము చెప్పాలి, దేవుడు చెప్పమన్నాడు కాబట్టి నేను చెప్తున్నా. నాకు ముందు దైవజనుడు చెప్పాడు, నేను కూడా చెప్తున్నా. ఈ రోజైనా నిన్ను రక్షించే రక్షకుడికి స్థానం ఇస్తావా? తలుపు తీస్తావా? చోటిస్తావా? బతికిపోతావు. లేకపోతే నెక్స్ట్ పరిస్థితి ఏందనేది ఇక నేను అంచనా వేయలేను, నువ్వు కూడా వేసుకోలేవు. లేదన్నయ్య, ఇప్పటికే నా దేవుడు చాలా గండాల్లోంచి నన్ను కాపాడాడు, లేకపోతే నా చరిత్ర ఏమైపోయేదో ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు అర్థమైంది. తప్పనిసరిగా నేను ఈ సమయాన్ని వినియోగించుకుంటాను. నా కోసం వేచి ఉన్న నా ప్రభువుని నేను ఇక దుఃఖ పెట్టదలుచుకోలేదు. నేను మార్చుకొని రక్షణ పొందుతాను అంటే, ఇదిగో వచ్చి ఈ బిడ్డల్లో జాయిన్ అవ్వు. చక్కగా వెళ్ళి రక్షణ పొందుకొని, బాప్తిసము పొందుకొని, నూతన సంవత్సర శుభారంభంలో ఒక క్రొత్త జన్మ అనుభవంలోనికి ప్రవేశించు. ఇప్పుడు పాపులుగా లోకంలో పుట్టాం మనం. అక్కడ మన ప్రమేయం లేదు. బాగా వినండి. తెలివిగల వాళ్ళకి ఈ మాట బాగా అర్థమయ్యేది. నిద్రపోయేవాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. మెలుగుతున్న వాళ్ళు చెప్పండి. వినండి. పాపులుగా ఈ లోకంలోకి వచ్చాం. అక్కడ మన ప్రమేయం లేదు. పితరుల నుండి ఆ పాపం సంక్రమించింది, ఆ రూట్లో పుట్టాం. కానీ ఒకటి చేయొచ్చు. పాపులుగా ఈ లోకాన్ని విడవకుండా పరిశుద్ధులుగా ఈ లోకాన్ని విడవచ్చు. ఇది మన చేతుల్లో ఉంది. నేనేం మర్మం చెప్పలా, ఈజీ పాయింటే నేను చెప్పింది. ఎంతమందికి అర్థమైంది? ఏం అర్థమైంది? అదే ఇప్పుడు నువ్వు చెప్పింది అర్థమైంది అంటారా, లేకపోతే చెప్తారా? చెప్పండి ఒక ముక్క. పాపులుగా ఈ లోకంలోకి వచ్చాం, అందులో మన ప్రమేయం లేదు.
కానీ పాపులుగా ఈ లోకాన్ని విడవకుండా పరిశుద్ధులుగా ఈ లోకాన్ని విడిచే ఛాన్స్ అయితే మన చేతుల్లో ఉంది. అందుకోసమే యేసు రక్తం చిందించబడి ఉంది. అందుకోసమే అనేక సార్లు నీకు పిలుపు వచ్చింది, రా 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 అని. ఈరోజు ఇంతమంది పిచ్చి బట్టి రాలా, మైండ్ పోయి రాలా, ఆలోచించుకున్నారు. పాపిగా పుట్టానో పాపిగా మాత్రం చావకూడదు. పరిశుద్ధ పరచబడి కడగబడి పరిశుద్ధుడినై పరిశుద్ధురాలనై లోకాన్ని వదలాలని డిసైడ్ అయ్యి ముందుకొచ్చారు. ఇంతకాలం గడిచిన సంవత్సరాలన్నీ చండాలంగా గడిచిపోయినాయి, తెలిసి తెలియక. ఇక అలా గడవకూడదు. ఇక నా యేసయ్య బిడ్డగా ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధ పరచబడి ఒక క్రొత్త జన్మ అనుభవంలో ఒక నూతన సృష్టినై దేవుని రాజ్య వారసునై క్రీస్తుకు సాక్షినై నా జీవితం 10 మందికి ఆదర్శంగా 10 జీవితాలను వెలిగించేదిగా ఉండేటట్లు నేను బ్రతకాలని నిర్ణయించుకొని ఎడదాకా వచ్చారు. ఇది తిరుగులేని తీర్మానం. మీ లైఫ్లో మీరు తీసుకున్న మంచి నిర్ణయం ఇది. దీని ఫలం అనేది రేపు ఫ్యూచర్లో మీకు అర్థమైద్ది. కడబోరం రోగిన నాడు పరిశుద్ధులు ఎత్తబడే నాడు మీరు కూడా ఎత్తబడుతున్నప్పుడు అబ్బబ్బబ్బ ఎంత మంచి పని చేశాను నేనన్న సంగతి ఆనాడు నీకు అర్థమైద్ది. ఈరోజు ఈ మాటల్ని నిర్లక్ష్యం చేసి తృణీకరిస్తారు చూడు, వాళ్ళకి రేపు అర్థమైద్ది. కాబట్టి ఇదే పిలుపు, దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇది. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇందులో పూర్తిగా మనకి స్వేచ్ఛ ఇవ్వబడింది. నిర్ణయం నీదే. క్లియర్గా అర్థమైంది కదా, ఏమి గందరగోళంగా ఏం లేదుగా. చాలా సహజమైన భాషలో చెప్పాను నేను అరవం మాట్లాడలా, తమిళం మాట్లాడలా, మలయాళం అంతకన్నా మాట్లాడలా. పచ్చి తెలుగు, అచ్చ తెలుగు, చాలా సహజమైన వాడుక భాషలో నేను మ్యాటర్ అంతా చెప్పా. ఇంత క్లియర్గా చెప్పినా కూడా అప్పుడు నాకు అర్థం కాలేదు పేబువా అన్నావు అనుకో, రేపు షోలు ఆపు అంటాడు. స్తోత్రం. అప్పుడు నాకు అర్థం కాలేదయ్యా అంటే నీకు ఎంత బాగా అర్థమైందో కూడా ఆయనకు అర్థమైద్ది. కాబట్టి ఇంతే సంగతులు. దేవునికి స్తోత్రం. సిద్ధపడితే ఈ గుంపు కొంచెం సేపట్లో అలాగా లైన్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి నువ్వు కూడా వచ్చి జాయిన్ అవ్వు, పొందుకో. 2024తో పాత జీవితానికి సమాధి చేయి. బతికున్నోడిని పూడ్చిపెట్టొచ్చా? బతికున్నోడిని పూడ్చిపెట్టొచ్చా? సచ్చినోడిని పూడ్చిపెట్టకుండా ఉండొచ్చా? పెద్దగా చెప్పండి. సచ్చినోడిని పూడ్చిపెట్టకుండా ఉంచితే కంపు, బతికున్నోడిని పూడ్చిపెడితే కేసు. స్తోత్రం. పాత జీవితంలో ఇక చచ్చిపోయావు. ఆ పాత రోత బతుకు వద్దనుకున్నావు. పాత జీవితం చీ అనుకున్నావు. ఆ పాపిష్టి బతుకు వద్దనుకున్నావు. ఆ పాతోడు చచ్చిపోతే పోయిద్ది అనుకున్నావు. చచ్చిపోయాడు అనుకున్నావు. చచ్చిపోయింది అనుకున్నావు. ఇంకెందుకు ఆ చచ్చిపోయినోడిని ఆ నీళ్లలో బూడిసి పెడితే పోయిద్ది. ఆ చచ్చిపోయిన దాన్ని ఆ నీళ్లలో బూడిసి పెడితే పోయిద్ది. క్లియర్గా అర్థమైందా మీకు? ఇప్పుడు 2002వ సంవత్సరంలో వీరయ్య అనేవాడు చచ్చిపోయాడండి. ఇక వాడిని దాచిపెట్టలాను, నేను తీసుకెళ్ళి ఆ నీళ్లలో బూడిసిపెట్టా. మారు మనసు పొంది 2002 ఏప్రిల్ 17వ తారీఖు యేసు ప్రభు నా సొంత రక్షకుని అంగీకరించి బాప్తిస్మం పొందుకున్నాను. అప్పుడేమైంది? నా పాత జీవితం, పాత వ్యక్తి సమాధి చేయబడ్డాడు. మరి తిరిగి లేచినోడు ఎవరు? క్రీస్తునందు నూతన సృష్టి. వాడు షాలేము రాజు అనే పేరుతో లేచాడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా పాటలు పాడుకుంటూనే ఉన్నా. ఏమని? నేనెందుకని, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, నీ అనాది ప్రణాళిక
వర్షించెను నా హృదయ సీమ. అబ్బా, ఎంత అదృష్టం అండి, ఎంత ధన్యత. చెప్పనేంట్రా, చెప్పని ఎంత అదృష్టం, ఎంత ధన్యత. దేవా, నీ ప్రణాళికలో నన్ను ఉంచావా. నిజంగా ఎన్ని మలుపులు తిప్పావు నా లైఫ్. ఎట్టకేలకు నిత్య జీవ మార్గమైన నీ దగ్గరకు చేర్చుకున్నావు కదయా నన్ను. అయ్యా అయ్యా, అమ్మమ్మ, నిన్ను పొందకపోయినట్టయితే చాలా నా లైఫే పోయేది నాయన. నిన్ను కలుసుకోకపోయినట్టయితే నా లైఫే పోయేది. ఈరోజు జీవితంలో ఏమీ లేకపోయినా నువ్వు ఒక్కడివి చాలు. నాకు లైఫ్ దొరికింది, జీవితం దొరికింది క్రీస్తునందు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని నా ప్రభువుని పొందుకోకపోతే వానికి ఏం ప్రయోజనం? లోకం మనల్ని పూర్తిగా వదిలిపెట్టిన యేసు ఒక్కడుంటే చాలు మనకి. ఏమంటారు? అది నా ధన్యత. ఈరోజు ఆ ధన్యత నీకు లభిస్తుంది, నీకు లభిస్తుంది. రైట్. ఇంకా ఎందుకు బతకనిచ్చాడో చూద్దాం. ఇంకెందుకు బతకనిచ్చాడో తెలుసా? ఆత్మీయ జీవితంలో పడతా లెగుస్తా ఉన్నోళ్ళు ఇకనైనా స్థిరపడతారని మన సంవత్సరాలను ఆయన పొడిగిస్తున్నాడు. ఒకటి. రెండవది, రేపు ఆయన దగ్గర అనేక మంది నిలిచి బహుమానాలు పొందుతుంటే, ప్రభువా నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు అని మనం అనకుండా, ఆయన సేవా పరిచర్య ఏదో ఒక రూపంలో మనం చేయటానికి ఇంకా మనకి లైఫ్ని పొడిగిస్తా ఉన్నాడు. నా సేవ చేయి, నా సేవ చేయి, సేవ చేయి, ఆత్మలను రక్షించు, నన్ను మహిమపరచు, నా పని చేయి, అందుకు నీకు లైఫ్ను పొడిగిస్తున్నా నేను. నా ఆత్మను పొందుకొని, నా అభిషేకం పొందుకొని రాబోతున్న దినాల్లో నీవు నా కొరకు పని చేయాలి, నా వార్త ప్రకటించాలి, ఆత్మలను రక్షించాలి, జీవితాలను వెలిగించాలి, బ్రతుకులను మార్చాలి. అందుకు నీకు దినములు పొడిగిస్తా ఉన్నానని నా తండ్రి మాట్లాడుతున్నాడు. మనం పడుతూ లెగుస్తూ ఉన్న మన ఆత్మీయ స్థితి నుంచి స్థిరపడి నిలబడాలని మనకు లైఫ్ పొడిగిస్తున్నాడు. ఆయన సేవ చేసి ఆయన నామాన్ని మహిమపరచాలని మన దినములు పొడిగిస్తున్నాడు. మూడవది, అనేక జీవితాలను కట్టడానికి, అనేక బ్రతుకులను బాగు చేయడానికి మన బ్రతుకుని పొడిగిస్తున్నాడు. నాలుగవది, మన అనుకున్న మన వారికి నా ప్రభువుని పరిచయం చేసి వారి కోసం విజ్ఞాపన చేయడానికి, అనేక ఆత్మల కోసం అంగలార్చడానికి, ప్రార్థించడానికి. అవ్వా, నీకు 70 ఏళ్ళు వచ్చినా ఇంకొక సంవత్సరం 2025 కూడా చూపిస్తున్నాడు అవ్వా నీకు. ఎందుకో తెలుసా? ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకొని ఆళ్ళ పాపాలు వీళ్ళ పాపాలు పంచుకోమని కాదవ్వా. కనీసం ఈ సంవత్సరాలైనా ఆత్మల కొరకు మొర్ర పెడతావని, నీ బ్రతుకును సార్థకం చేసుకుంటావని, ప్రార్థిస్తావని, ప్రార్థించే సేవ చేస్తావని నీ లైఫ్ ని పొడిగిస్తున్నాడవా. తాతయ్య, నీ తోటోళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయినారు, నువ్వు ఇంకా ఎందుకున్నావో తెలుసా? నీ లైఫ్ని పొడిగిస్తున్నాడు తాతయ్య. నువ్వు ప్రార్థన విజ్ఞాపనలు చేసి అరుగు మీద కూర్చొని వచ్చేపోయేవాడికి అయ్యా ఏసై నమ్ముకొని 2 మొక్కలు చెబుతావని తాత. అంతేగాని రోడ్డు మీద అరుగు పక్కన కూర్చొని వాడి గురించి వీడి గురించి పంచుకోమని కాదు తాతోయ్. ఆయన గురించి 4 మొక్కలు దారిని పోయేవాడికి చెబుతావని, 4 పుస్తకాలు దగ్గర పెట్టుకొని వచ్చేవాడికి పోయేవాడికి అయ్యా ఇది పుస్తకం లేదు, ఉంది చదవయ్యా అని ఇచ్చి సేవ 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 చేస్తామని లైఫ్ను పొడిగిస్తున్నాడు తాతోయ్. ఓ తాత, బాబాయ్, పెదనాన్న, చిన్నాన్న, చిన్నమ్మా, అక్క, అన్న, తమ్ముడు, చెల్లి, జీవితాన్ని పొడిగిస్తున్నాడు. సేవ చేసే దినములు నీకు ఇస్తున్నాడు, అవకాశాలు ఇస్తున్నాడు. అందిపుచ్చుకో.
కాలం గడిచిపోయిందంటే తిరిగి తీసుకురాలేవు పిచ్చోడా, తిరిగి తీసుకురాలేవు పిచ్చిదానా. జాగ్రత్త పడండి. ప్రేమతో చెప్తున్నా, హ్యాపీ న్యూ ఇయర్ మంచిదే, నూతన సంవత్సరం. అది ఎప్పుడు నిజంగా హ్యాపీ న్యూ ఇయర్ అయితే తెలుసా? అది మన జీవితం అర్థవంతంగా సంవత్సరం అంతా దేవుల్లో సార్థకమైన నాడు మనకి అది హ్యాపీ న్యూ ఇయర్. అప్పులు తీరితే హ్యాపీ న్యూ ఇయర్, పిల్ల పుడితే హ్యాపీ న్యూ ఇయర్, పిల్లగాడు పుడితే హ్యాపీ న్యూ ఇయర్, పెళ్ళైది ఈ సంవత్సరంలో హ్యాపీ న్యూ ఇయర్. అబ్బే, ఇవన్నీ భౌతికమైనవి, ఇవన్నీ భౌతికం. దాన్ని బట్టి నీకు సంతోషం కాదు. ఈ సంవత్సరం అంతా నేను ప్రార్థన విజ్ఞాపనల సేవలో వాడబడ్డాను. ఈ సంవత్సరంలో అనేక రీతుల నేను నా దేవుని సేవ చేశాను. ఈ సంవత్సరంలో కనీసం కొంతమందికి నేను సువార్త ప్రకటించాను. ఈ సంవత్సరంలో కొంతమందికి నేను సువార్త కరపత్రాలు పంచాను. ఈ సంవత్సరం నిజంగా నాకు అర్థవంతంగా ఖర్చు అయింది. ఎందుకంటే నేను నా తండ్రిని ఆరాధించాను, సన్నిధిలో ఆరాధించాను, బయట కూడా నా దేవుని మయంపరిచాను. నేను నా దేవుని కొరకు కొంత సమయం పరిచర్య చేశాను అని సంతోషించడానికి అది అర్థవంతమైన హ్యాపీ న్యూ ఇయర్. అది జరిగినప్పుడు నిజంగా ఈ సంవత్సరం సంతోషకరమైన సంవత్సరం. 2024 సంతోషకరమైన సంవత్సరం. ఎంతమందికి అంటే ఎంతమంది దేవుని సేవలో వాడబడ్డారో, తమ సంవత్సరాన్ని అర్థవంతంగా ఖర్చు చేసుకున్నారో వారు ధన్యులు. అప్పులు సమస్యలు పోవా, సమస్యలు పోతాయి. ఇరుగులు ఇబ్బందులు పోవా, తప్పకుండా పోతాయి. రోగాలు తగ్గవా, తగ్గుతాయి. కానీ అప్పులు తీరింది ఎందుకు? సమస్యలు పరిష్కారమైంది ఎందుకు? కేసులు కొట్టివేయబడింది ఎందుకు? నీకు ఫ్రీ ఎందుకు వచ్చింది? రోగాలు ఎందుకు తగ్గినాయో తెలుసా? ఫ్రీగా నువ్వు దేవుని పని చేయమని. బంధకాలు ఎందుకు దించాడో తెలుసా? ఆయన వైపు తేరి చూడమని. నీ ఒత్తిళ్ళు ఎందుకు తీసేస్తున్నాడో తెలుసా? తేటగా ఆయనను చూడు, తేరి చూడు, లైఫ్ని సార్థకం చేసుకోమని. నాకు అర్థమైంది, నేను తిప్పలు పడుతున్నా. వీళ్ళకి అర్థమైంది, వాళ్ళు తిప్పలు పడుతున్నారు. మీకు అర్థమైతే ఈ 2025 శుభారంభం ఓ మంచి తీర్మానం చేసి ఇక్కడి నుంచి కదలండి. ఏమని అడుగుతారో తెలుసా? ఈ సంవత్సరం నీ సేవ చేసిన సంవత్సరం కావాలి ప్రభువా నాకు. ఇక ముందు రాబోయే సంవత్సరాలు అనేక రీతుల నీ నామాన్ని మహిమపరిచిన సంవత్సరాలు కావాలి. నీ గ్రంథములో రాయబడిన సంవత్సరాలు కావాలి. నిన్ను మహింపరిచిన సంవత్సరాలు కావాలి. ఆత్మలను రక్షించిన సంవత్సరాలు కావాలి. జీవితాలను వెలిగించిన సంవత్సరాలు కావాలి ప్రభువా అని ప్రార్థన చేసుకో. ఏమంటావు? నేను ఆత్మీయంగా ఎదుగుదల పొందిన సంవత్సరాలు కావాలి. నేను పరిపూర్ణత పొందిన సంవత్సరాలు కావాలి. పడతా లెగుస్తా అస్థిరంగా ఉన్న అనుభవాలు కాదు, స్థిరమైన అనుభవాలు కలిగినటువంటి, స్థిరమైనటువంటి, నిలకడైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగిన సంవత్సరాలు ఇక ముందు సంవత్సరాలు కావాలి. నా సంవత్సరాలు అలా చెయ్యి అని ప్రార్థన చెయ్యి. ఆ సంవత్సరాలు అక్కడ రాయబడతాయి. మీకు ఆనందం కలిగించే మాటలు అయ్యో తెలుసా? ఈ సంవత్సరం మీ అప్పులన్నీ తీరిపోతాయంటే, అమ్మయ్యా ఆ మొక్క కోసం ఎదురు చూస్తున్నానయ్యా. పేడానికి హాయిగా ఉంటుంది ఆ మొక్క చెబితే. నేను చెబుతున్నాను, నేను చెప్పినా తీరతాయి, చెప్పకపోయినా తీరతాయి, అందులో అనుమానం లేదు. తీర్చేస్తాడు నా దేవునికి చిటికలో పన్నది. ఎంత పెద్ద సమస్య ఏం కాదు. ఆయన శ్రీమంతుడు. ఒక దారి కాకపోతే 4 దారుల నుంచి నీకు దయ చూపుతాడు. ఆ బంధకాల్లోంచి నిన్ను విడిపిస్తాడు. రోగ బంధకాల్లోంచి విడిపిస్తాడు. 2 అంతలుగా నీకు మేలు చేస్తాడు. సంవత్సరముల పంటను నీకు ఇవ్వగలడు. కానీ ఇవన్నీ నువ్వు పొందినందున గ్రంథంలో రాయబడతాయా? ఈ సంవత్సరం మా అబ్బాయికి అప్పులన్నీ తీరిపోయినాయి కాబట్టి మా ఓడికి ఈ సంవత్సరం బహుమానం రాయాలని రాస్తాడా? రాయకపోగా ఏమంటాడో తెలుసా? కుమారుడా, అప్పుల బంధకాలన్నీ కొట్టేసి నీకు స్వేచ్ఛనిచ్చా కదా, నా కోసం ఎంత ఫలించావు కుమారుడా. అయ్యా ఇప్పుడేగా అప్పులు తీరింది, డాబా మొదలు పెట్టా ప్రభువా కత్త కట్టుకొని. అయ్యా అవునా కుమారుడా, నిన్ను అప్పులన్నీ తీర్చి ఫ్రీ చేసింది ఎందుకు నాయన? 2-3 కట్టమనే నా పని చేస్తామని కదా. అప్పుడు అలానే అనుకున్నాను ప్రభువా సమస్యలు ఉన్నప్పుడు. ఇప్పుడు మాత్రం 4 రూపాయలు వచ్చినాయి ప్రభువా, అర్థం చేసుకో అయ్యా, సాయం చేయి ప్రభువా అంటే ఇవి రాయబడవు. ఏవి రాయబడతాయో,
ఏవి శ్రేష్టమైనవో, ఏవి జ్ఞాపకార్థంగా చేర్చబడతాయో వాటిని గుర్తించి వాటిని చెయ్యండి. ఏమన్నా అర్థమైందా నేను చెప్పేది? అర్థమైందా? ఒక పక్క నేను జీవనోపాధి చేసుకుంటానే, మరో పక్క నా సంవత్సరాలు వ్యర్థం కాకూడదని సువార్త ప్రకటించుకుంటా, ఆత్మను రక్షించుకుంటా, నా చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రభావితం చేసుకుంటా ఎదిగా. నా లైఫ్ను అలా వినియోగించుకున్నా. అంటే ఈ మొక్క ఎందుకు చెప్పానంటే, మీకేం పని పాటలు ఉండవు, అచ్చంగా ఇదే పనిగా మీరు ఈ మొక్క బాగానే చెబుతారు, మా ఖాళీలు ఉండొద్దు, పొద్దున్న లెగిస్తే పోవాలా మేము అంటే, హలో, నేను కూడా పొద్దున్న లెగిస్తే పోయి చేసి 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 వచ్చి ఖాళీ సమయాలను పోనీయకుండా ఆత్మల రక్షణ కొరకు వాడా, సువార్త ప్రకటన కొరకు వాడా. తెలివి ఉంటే జీవితాన్ని అలా దేవుని సేవలో ఖర్చు చేయి. కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నట్టయితే నీకుంచిన కొంచెం సమయం, పొద్దంతా చాకిరి చేసుకొని ఆ సాయంత్రం దొరికే కొద్ది సమయం నువ్వు దేవుని సేవ కేటాయించావు అనుకో, ఇంకా ఎక్కువ సమయం ఇస్తాడు, ఇంకా ఎక్కువ ఆరోగ్యం ఇస్తాడు, ఎక్కువ ఆయుష్ ఇస్తాడు, ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తాడు. నేను నాలాగా పూర్తిగా చేయటానికి కూడా అవకాశం ఇస్తాడు సేవ. ఏమంటారు? ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు చెప్పండి? ఇవన్నీ మన ద్వారా జరగాలని ఆలస్యం చేస్తున్నాడు. మనల్ని ఎందుకు తీసుకోకుండా సంవత్సరాలు పొడిగిస్తున్నాడు? ఎంత అదృష్టం, 2025 కూడా నీకు సేవ చేయమని ఇచ్చాడు ఆయన. ఇప్పుడన్నా కాస్త కష్టపడి జీతం సంపాదించుకోమని అవకాశం ఇచ్చాడు. తెలివైన వాళ్ళకి నేను చెప్పినవి అర్థమవుతాయి, తెలివి లేని వాళ్ళు కూడా అర్థమవుతాయి అని నా నమ్మకం. కాబట్టి ఇప్పుడు ఇక మరి బాప్తిస్మానికి సిద్ధమైన వాళ్ళని పంపిద్దామా నీళ్ళ దగ్గరికి, లేకపోతే పాట వినిపిద్దాం వాళ్ళకు కూడా? ఆ పాట విందామా? రైట్. చిన్న ప్రార్థన చేస్తా, తలలో వంచి కళ్ళు మూయండి. ఒక తీర్మానం చేయాలి. ఈ 2025 సంవత్సరం నీకు ఏం కావాలని కోరుకుంటున్నావు? ఒక్కసారి నోరు తెరిచి చెబితే కాస్త సంతోషపడతా. ఏ సంవత్సరం కావాలని కోరుకుంటున్నావు? సూపర్ సూపర్ సూపర్. అది నా దేవుని సేవలో నేను ఖర్చు అయ్యే సంవత్సరం కావాలి 2025. నా దేవుని మహిమపరిచిన సంవత్సరం కావాలి. ఆత్మల కొరకు ప్రార్థన సేవ చేసిన సంవత్సరం కావాలి. ఆత్మల రక్షణ కొరకు పరిచర్య చేసిన సంవత్సరం కావాలి. ఇంకా చెప్పాలంటే ఈ సంవత్సరం అంతా ప్రతిరోజు నా దేవుని గ్రంథంలో ఆయన సేవలో నేను వాడబడినట్లుగా రాయబడిన సంవత్సరం కావాలి. 2025 అన్నా ఇక ముందు సంవత్సరాలు నేనా? ఇంత బాగా అర్థమైద్దని నేను అనుకోలే. మీకు నిజంగా అర్థమైనందుకు ధన్యుణ్ణి. దేవునికి మహిమ కలుగును గాక.